ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, అయా గతించిన రాత్రి అంతను కూడా మీరు మా ఎడల చూపిన కృప ఉన్నతమైనది, బహుబలమైనది. ఎస్ లార్డ్, ఈ రోజును, ఈ పునరుత్థాన దినమును మరలా చూడగలుగుతున్నాం. మరొకసారి మీ మందిరముకు వెళ్ళి ఆరాధించుకొనగలుగుతున్నామంటే అది మీ కృప మాత్రమే. ఏదో మాకున్న బలం కాదయ్యా, మాకున్న శక్తి, జ్ఞానము, ధనము మరేవి కూడా కాదు తండ్రి. కేవలం మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు ప్రభువ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కీర్తనలు 48లో తండ్రి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు నాయన. అవునయ్య, ఈ రోజున మీ చిత్తాన్ని నెరవేర్చుటే మాకు సంతోషంగా ఉండాలి. మా సొంత నిర్ణయాలు కాదు, ఈ లోకపరమైన ఆశలు కాదు, మా స్నేహితులు, మా బంధువులు, మాకు ఇష్టమైన వారికి నచ్చినట్లు కాదయ్యా మేము జీవించేది, మేము కార్యాలు జరిగించేది. మీ చిత్తాన్ని నెరవేర్చి అందులో మేము సంతోషపడేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి. అటువంటి జ్ఞానం చేత ప్రతి ఒక్కరిని ఈరోజు మీరే నింపండి తండ్రి. తద్వారా వారు క్షేమంగా ఈరోజంతను జీవించే కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో ఆయా స్థలాల నుంచి బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారికి మీ కృపా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున వారి పనులను దీవించండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి కార్యమును ఆశీర్వదించండి అయ్యా. వారు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న ప్రతి విషయంలోనూ వారి మార్గాలన్నీ సరళపరచండి తండ్రి అయా. శక్తితోనూ బలంతోనూ, ప్రాముఖ్యంగా పైనుంచి వచ్చు మీ యొక్క పరిశుద్ధమైన జ్ఞానముతోనూ వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో, ప్రయాణిస్తూ ఉన్నారో అయా, సహాయం అనుగ్రహించండి అయ్యా. వారి మార్గాలలో మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి. ఏ హాని, ఏ ప్రమాదం వారికి జరగకుండా భద్రపరచండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎవ్వరికి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయమని కూడా అడుగుతున్నాము. ఆర్థికంగా బలపరచండి అయ్యా. అనారోగ్య సమస్యలన్నిటిని తొలగించి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు సరిచేసుకుంటూ ఇంకొంచెం వారు ముందుకు వెళ్తూ ఇంకొంచెం ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉండే కృప దయచేయమని తండ్రి. మీకు ఆయాసకరంగా ఎవ్వరం కూడా ఈరోజు జీవించకుండా మీ నామానికి మహిమ తెచ్చే కార్యములు మీరే మా ద్వారా జరిగించుకొనమని, ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తూ ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి. సరైన సమయంలో వారు అక్కడికి చేర్చబడి మంచి జ్ఞానము కలిగి చదివినవన్నీ జ్ఞాపకం ఉంచుకొని అక్కడ వారు జవాబు చేయుటకు సహాయము అనుగ్రహించమని అడుగుతున్నాము అయ్యా. ఆపరేషన్స్ అని, డెలివరీస్ అని, రిపోర్ట్స్ అని బిడ్డలు వెళ్తున్నారు. అక్కడ పరిస్థితులన్నీ మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. అదేవిధంగా నాయన, గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారి పైకి ఏ దుష్టుడు రాకుండా మీ యొక్క అగ్ని కంచె ఈ రోజున వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా, సమాధానంగా, ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఎవరితో లేకుండా జీవించగలిగే కృప దయచేయండి. ప్రాముఖ్యంగా అపవాది చెరల్లో పడిపోకుండా, ఈ లోక సంబంధమైన ఉచ్చుల్లోకి వెళ్ళిపోకుండా, ఆకర్షణలకు గురయ్యి పాపంలో పడిపోకుండా మా అందరినీ మీరే నడిపించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున తండ్రి మీ సన్నిధిలో ఈ ఆదివార కాలంలో స్తుతించుకునే, మీ నామాన్ని ఆరాధించుకునే, మీ వాక్యాన్ని వినగలిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మందిరంలో మీ సన్నిధిలో ఉండే కృప దయచేయండి ప్రభువా. బర్త్డేలు, యానివర్సరీలు మీ కృపను బట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. మేము కొందరికైనా మీ యొక్క బహుబలమైన నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ ఈరోజు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.